ప్రాబ్లం ఇప్పుడు మీ అన్నయ్యతోట? మా కోడలతోనమ్మా, అన్నయ్య కోడలు కూడా మొత్తం ఫ్యామిలీ. అమ్మాయిని కాపలా కాయలేకపోతున్నాను, చేసేసుకో చెల్లి. కాపలా కాయలేకపోవడం అంటే మాకే ఒక డౌట్ వస్తుంది, మీకు ఎందుకు రాలేదు? అంటే బావ బామ్మర్ది ఎట్కారాలు ఆడుకుంటున్నారా అనుకున్నాము. కూతురు మీద అలాంటి వెటకారాలు కూడా వేస్తారా? మీరు నమ్మేశారు. అసలు అమ్మాయికి ఇష్టమేనా ఈ పెళ్ళి? నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి, మా నాన్న చచ్చిపోతానన్న వల్ల నేను చేసుకున్నాను. నాకు ఇన్స్టాగ్రామ్లో వేరే వేరే వాళ్ళు మెసేజ్ చేసేవారు, మీ ఆవిడ మంచిది కాదు ఎలాంటిది అది అని. ఒక 10 మందితో అంతమందితో లవ్లో ఉంది అది ఇది అని చెప్పి పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో నీ కొడుకు ఇంత అసహ్యంగా మెసేజ్లు ఎట్టాడు అని చెప్పి బూతులు లంకించుకో. మెసేజ్లు పెట్టావా ఇన్స్టాగ్రామ్లో మీ ఆవిడని తిడుతూ? లేదు మ్యామ్. మరి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయంట కదా. ఈ తప్పు నా కొడుకు చేసాడని తెలిస్తే మీకు పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేస్తాను సార్. మీరు ఊరు తీసుకుంటారు, ఏం చేసుకుంటారు చేసుకోండి. అందులో మా ఆవిడ గురించి చెప్పండి, మా ఆవిడ ఎవరినైనా లవ్ చేస్తే చెప్పండి, వదిలేస్తాను, మీ దగ్గర పడుకోబెడతాను, అది ఇది అని చాలా గలీజ్గా ఉన్నాయి. అప్పుడు వెళ్ళిపోయిన అమ్మాయి ఎంతవరకు మీ ఇంటికి రాలేదు. ఈ మధ్యలో ఈ పంచాయతీలు నడుస్తున్నాయి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అక్కడ మాట అనుకున్నమ్మా, నిన్ను సాల్తీ లేపేస్తాను. ఆ అమ్మాయి అంటుంది, నేను అస్సలు కాపురానికి రాను, నీకు ఎడాకులు ఇవ్వను, 2వ పెళ్లి చేసుకొని ఇవ్వను. ఇంత గొడవ చేసిన అమ్మాయితో కాపురం చేయడానికి నువ్వు రెడీ అనే? ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? మాది తూర్పుగోదావరి జిల్లా అమ్మ, కాజులూరు గ్రామం మండలమేనమ్మా. మాది అత్తోరిది వెంటూరు, రామచంద్రపురం పక్కన వెంటూరు అమ్మ. మా అమ్మగారిది కాజులూరు, సొంత అన్నయ్య అమ్మ. ప్రాబ్లం ఇప్పుడు మీ అన్నయ్యతోట? మా కోడలతోనమ్మా, అన్నయ్య కోడలు కూడా మొత్తం ఫ్యామిలీ. మీరిద్దరు ఎవరమ్మా? తల్లి కొడుకు. మీ అబ్బాయి ప్రాబ్లం మీ అబ్బాయిదా? అవును. వాళ్ళ భార్యతో ప్రాబ్లం చెప్పండి. ఫస్ట్ అన్నయ్య కూతురు బి ఫార్మసీ చదివిందమ్మ అమ్మాయి. మేనరికమే చేసుకున్నాం. అన్నయ్య ఇయ్యారు అమ్మ. మీరు ఎంతమంది? 5గురు మమ్మీ. ఈయన ఎన్నో? ఆయన ఫస్ట్ పెద్ద ఆయనమ్మ అన్నయ్య, నేను 4. అయితే మా చెల్లిగారు అమ్మాయి పెళ్ళి అవుతే వెళ్ళామమ్మాయి, వెళ్తే చేసుకుంటానని అన్నదంటమ్మ. అడిగితే మరి ఇలా డ్రైవర్ రా మరి మా అబ్బాయి. మీకు ఎంతమంది పిల్లలమ్మా? 2 పాప బాబు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? డ్రైవర్. మా అబ్బాయి కూడా డ్రైవర్. మీ అమ్మాయి మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయిందా. లవ్ మ్యారేజ్ అమ్మ. మీ అమ్మాయిది ఇక్కడే అమ్మ. అయితే మరి రూపాయి పావలా మా అబ్బాయిది, నీ ఇష్టం రా చేసుకుంటే నేను చేస్తా. నాకు అబ్బాయి రూపాయి పావలా అంటే ఏంటి? అంటే జాబ్ లేదు కదమ్మా. అమ్మాయి ఏమో చదువుకుంది కదా బి ఫార్మసీ. మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు? డిగ్రీ చదివారు. డిగ్రీ చదివారు. రూపాయి పావలా ఏంటి? ఆ లాజిక్ నాకు అర్థం కాలే. అంటే అమ్మా ఎక్కువ సంపాదించలేడు అని అర్థం అమ్మ. అమ్మాయి జాబ్ చేస్తుందా? చేయట్లేదమ్మా, చదువుకుంది అంతే, జాబ్ ఏమీ చేయదు. లేదు. అయితే పెళ్లి చేసుకున్న వెంటనే మీరు హైదరాబాద్ తీసుకెళ్ళిపోతానని చెప్పినాం. ఓకే అమ్మ, నాకు ఎక్కడైనా పర్వాలేదా అన్నాడు. హైదరాబాద్ తీసుకెళ్ళటం అంటే? మేము హైదరాబాద్ లో ఉంటున్నామమ్మా. అవును, మీరు ఎక్కడుంటే అక్కడే ఉండాలి, అమ్మాయి కూడా. అంటే ముందు చెప్పాలి కదమ్మా, హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాం అన్నయ్య, మేము అయితే ఇక్కడ ఉంటాం కదా, డ్రైవర్లు కదా అని చెప్పినాం. అంటే సరే అమ్మ అన్నారు. ఇప్పుడు అప్పుడే పెళ్లి చేయాలి. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. ఈ అమ్మాయి ఎన్నో అమ్మాయి? చిన్న అమ్మాయి. చిన్న 21 అమ్మ అబ్బాయికి. ఇప్పుడు చిన్నోడు కదా అన్నయ్య, అప్పుడే పెళ్లి చేయను అన్నయ్య అంటే, లేదమ్మా నేను అమ్మాయిని కాపలా కాయలేకపోతున్నాను. వదిన అంగళవాడి టీచర్ అమ్మ, అన్నయ్య ఇయ్యారు, అమ్మాయిని కాపలా కాయలేకపోతున్నాను, చేసేసుకో చెల్లి. కాపలా కాయడం అంటే అమ్మాయికి లవ్ అఫైర్స్ ఉన్నాయా లేకపోతే ఏంటి? ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోతుందా ఏంటి అసలు దాని మీనింగ్? తెలదమ్మా, మేము వెళ్ళినాక తెలిసిందమ్మా. అసలు కాపలా కాయలేకపోవడం అంటే మాకే ఒక డౌట్ వస్తుంది, మీకు ఎందుకు రాలేదు? రాలేదమ్మా అసలు. అంటే బావ బామ్మర్ది ఎట్కారాలు ఆడుకుంటున్నారా అనుకున్నామమ్మా. కూతురు మీద అలాంటి వెటకారాలు కూడా వేస్తారా? మీరు నమ్మేశారు. ఎంగేజ్మెంట్ అయ్యాక 2 years ఆగి మ్యారేజ్ చేసుకుంటాం అని చెప్పాను. ఎప్పుడైంది అసలు మీ మ్యారేజ్? సంబంధం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పెళ్ళి? సంబంధం సెప్టెంబర్ 3వ తారీఖు 2021లో ఎంగేజ్మెంట్ అయింది మేడం. 21లో ఎంగేజ్మెంట్ అయింది, సెప్టెంబర్లో. 2 years తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం అని చెప్పాను. అంటే అప్పటికి నీ ఏజ్ 19 years? 21. ఎంగేజ్మెంట్ టైంకి 21.
21 కంప్లీట్ అయినాక పెళ్లి చేశారు అంతేగా 2 years కి అంటే 23లో మ్యారేజ్ 2 years గా అని మాట్లాడుకున్నాం మేడం. అయితే ఓకే అని మాటల్లో ఓకే అన్నారు. తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసేయండి అని హడావుడి పడ్డారు. ఇంట్లో ఒకరితో ఉంటుంది, మేమేమో డ్యూటీలకు వెళ్ళిపోతున్నాం. అలా అక్క ఏం చేస్తుంది? వాళ్ళకి అమ్మ ఇంట్లోనే ఉంటది. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఈ పిల్ల ఒక్కటే ఇంట్లో ఉంటది కాబట్టి ఏం చేస్తుందో అనే భయంతో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా పెళ్లి చేసేద్దాం చెల్లి అని మిమ్మల్ని ఫోర్స్ చేశారు. 2022 జనవరి ఎంగేజ్మెంట్ కి ముందు అమ్మాయితో మీకు ఏమన్నా మరదలే కదా, అంత పరిచయం, చక్కగా ఫ్రెండ్షిప్, లవ్ చేసుడు, పెళ్లి చేసుకుందాం అనుకోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎంగేజ్మెంట్ అయినాక 3 నెలలు గ్యాప్ ఉందమ్మ మధ్యలో. ఫోన్ చేసేవాడు అంటమ్మా, అంత మళ్ళీ చేస్తే బిజీ వచ్చేది. మా డాడీ చేస్తాను అది ఇది అని చెప్పి పెడేసేది, అవాయిడ్ చేసేది. అసలు అమ్మాయికి ఇష్టమేనా ఈ పెళ్లి? ఇష్టం. తర్వాత హైదరాబాద్ మ్యారేజ్ అయ్యాక హైదరాబాద్ వచ్చాక మరి 3 months లో మ్యారేజ్ ఎందుకు చేసేసారు అంత హడావుడిగా? వాళ్ళంటే ప్రెజర్ చేశారు, మీకు ఆల్రెడీ ముందు నుంచి కొంచెం జాగ్రత్త పడదామని ఉంది. ఎందుకంటే శాలరీ తక్కువ ఉంది, ఏదైనా జాబ్ కొంచెం పర్మనెంట్గా కంటిన్యూగా కాస్త రూపాయి సంపాదించుకున్నాక చేసుకుందామని మీ ప్లాన్. ఈలోపు మీ ఇద్దరు ఒక ర్యాపోని మెయింటైన్ చేస్తే అసలు అమ్మాయి ఏంటి, వాళ్ళ నాన్న అలా అంటానికి కారణం ఏంటి? మా అమ్మాయిని కాపాడలేకపోతున్నాము అని. అమ్మాయి అన్నట్టు మాకు తెలదమ్మా, మా ఆయన తర్వాత చెప్పారు మాతో. మీ ఆయనతో అంటే అదేదో టేక్ ఈజీగా తీసుకున్నాడు, మా దగ్గర అయితే అనలేదమ్మా. ఈలాగా ఎంగేజ్మెంట్ అయిందమ్మా. అయినాక పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయినాక నేను ఒక మేడం గారి ఇంట్లో 8 సంవత్సరాలు పనిచేసినాం. అమ్మగారు బి ఫార్మర్స్ అన్నా కదా, జాబ్ ఇప్పిస్తాను శాంతి తీసుకురా కోడలికి అన్నారు. వాళ్ళ దగ్గర అప్పటికి 6 నెలల మట్టి నుంచి డ్రైవింగ్ చేస్తున్నాడు. వాళ్ళు అమెరికాలో ఉంటారు, ఇక్కడికి వచ్చారమ్మా డ్యూటీ చెయ్యాలి. అసలు అమ్మాయికి జాబ్ చేసే ఉద్దేశం ఉందా? అడిగినామమ్మా మేము, నేను హైదరాబాద్ వస్తాను చేస్తాను అని చెప్పి అవి సర్టిఫికెట్లు ఉంటాయి కదమ్మా అవి కూడా తెచ్చుకుంది. ఒరిజినల్స్ లో డూప్లికేట్స్ ఇచ్చారు మేడం. అంటే బీఫార్మసీ దగ్గర ఉంటాయి. అయితే సర్టిఫికెట్లు అవి ఏం తీసుకోకుండా జాబ్ ఇచ్చారు మేడం. జాబ్ ఇస్తే ఒక 2 months చేసింది మేడం. పెళ్లి అయ్యింది. పెళ్లి తర్వాత చెప్పండి. పెళ్లి తర్వాత హైదరాబాద్ వచ్చేసిన మేడం. వచ్చేసాక ఎప్పుడైంది మ్యారేజ్? 2022 జనవరి 3వ తారీఖు అయింది మేడం. అయ్యాక ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ ఇంటర్వ్యూ చేసుకున్నారు మేడం మా మేడం వాళ్ళు. జాబ్ గురించి ఏం చదువుకున్నా ఏంటి అవి కనుక్కొని జాబ్ ఇప్పించి చేసుకుంటే ఒక 2 months చేశారు మేడం. తర్వాత నేను చేయలేకపోతున్నాను అది ఇది అని చెప్పి. మ్యారేజ్ అయిన ఎన్ని మంత్స్ కి జాబ్ జాయిన్ అయింది? 2 నెలలు గ్యాప్ తీసుకున్నారు. తర్వాత జాబ్ ఎతికారు. మీరు పనిచేసే వాళ్ళే రిఫర్ చేసి ఒక జాబ్ ఇప్పించారు. శాలరీ ఎంతమ్మా? శాలరీ ఫస్ట్ 10,000 ఇస్తాం. 6 months చెయ్యి ఇక్కడ, తర్వాత మీ ఇద్దరిని అమెరికా తీసుకెళ్ళిపోతాను నేను అని చెప్పారు మేడం. సో ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చెప్తున్న స్టోరీ ఏంటంటే మీకు అసలు చిన్న వయసులోనే పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నారు? అబ్బాయి 20-21 టైము, అంత చిన్న అబ్బాయి ఎందుకు? అంటే కరోనా వచ్చింది కదా, ఏమో మళ్ళీ కరోనా వస్తే ఎలా ఉంటామో ఏంటో, అమ్మాయి దగ్గర అమ్మాయి చేసుకుంటాను అంటున్నారు కదా, జాబ్ చేస్తుంది. ఇంకా చెల్లికి ఎలాగ పెళ్లి చేసేసాం కదా, నువ్వు కూడా చేసేసుకుంటే మీరు ఫ్యామిలీ మేము ఫ్యామిలీ ఇంకా హైదరాబాద్ లో కోవిడ్ టైంలో ఎవరు పడితే వాళ్ళు ఎగిరిపోతున్నారు కాబట్టి మేము ఉండమో ఎందుకు వచ్చింది, పిల్లోడి పెళ్లి కూడా చేసేస్తే బెటర్ అనుకున్నారు. అందులోనూ ఎదురుగా అన్నయ్య కూతురు సంబంధం రెడీగా ఉంది.